ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, కాసేపట్లో మరో 2 ఎమ్మెల్యేల ఎంక్వైరీ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై చర్చించే ఛాన్స్. ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఘన విజయం సాధించింది. సిఐఐ సమ్మిట్ విజయంపై చంద్రబాబు ట్వీట్. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన, నేడు సోమందపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. నేడు అమరావతిలో గవాయి టూర్, రాజ్యాంగ పరిరక్షణ వేడుకల్లో పాల్గొననున్న సిజేఐ. మేడారం జాతర ఏర్పాట్లపై సర్కారు దృష్టి, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్న సురేఖ. వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్, ప్రజా జీవితంలోకి రాబోతున్నట్లు కూతురు ప్రకటన. స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ కు జీవం పోస్తాం, ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ ఉక్కుపాదం. పవన్ ను విమర్శించే హక్కు లేదు, ఎంపీ అవినాష్ పై బీటెక్ ఘాటు వ్యాఖ్యలు. రంగారెడ్డి జిల్లాలో అజారుద్దీన్ పర్యటన, మంత్రికి సన్మానం చేసిన స్థానిక నేతలు. ప్రొద్దుటూరులో భార్య ఆవేదన, భర్త కావాలంటూ ఇంటి ముందు బైఠాయింపు. గంగూరు బీజేపీ నాయకుడు దౌర్జన్యం, కిలారు దిలీప్ కనిసన్నల్లో భూ కబ్జా. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు, సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించిన సివి ఆనంద్. చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం, యువకులే టార్గెట్ గా విచ్చలవిడిగా గంజాయి. జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 2 మృతి. ప్రమాదవశాత్తు కాలువలో పడిన లారీ, దోసపాడు ఛానల్ కాలువ వద్ద ఒక్కసారిగా కూలిన వంతెన. తెలంగాణపై చలి పంజా, రోజురోజు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఢిల్లీలో వాయు కాలుష్యం, 400 పాయింట్లు దాటిన ఏక్యూఐ. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు ఎల్లుండి వర్ష సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీమ ధాన్యంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. భారీ అక్రమాలకు మిల్లుల యజమానులు తెరలేపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని బాలాజీ రైస్ మిల్లులో 5 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కౌటలలో మరో రైస్ మిల్లులో 3.5 కోట్ల వడ్లు మాయమయ్యాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీల్లో ఈ భారీ స్కామ్ బయటపడింది. దీంతో ధాన్యం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై జీఎం సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంలో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. భారీ అక్రమాలకు మిల్లుల యజమానులు తెరలేపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని బాలాజీ రైస్ మిల్లులో 5 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌటలలో మరో రైస్ మిల్లులో 3.5 కోట్ల వడ్లు మాయమయ్యాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలో ఈ భారీ స్కామ్ బయటపడింది. దీంతో ధాన్యం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లు యజమానిపై సివిల్ సప్లై జీఎం సంధ్యారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సిరి సాగరిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సీఎంఆర్ ధాన్యంలో కూడా భారీ అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం కూడా మంచిర్యాలలో దాదాపు 2 కోట్ల రూపాయలు సీఎంఆర్ కు సంబంధించినటువంటి వడ్లు కావచ్చు ధాన్యంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు ఈ వెంటనే అది మరొక ముందే మరొక ఘటన కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరియు ఒక భారీ కుంభకోణం కూడా బయటపడింది. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సీఎంఆర్ 2023-24 సంబంధించినటువంటి వరిధాన్యం సీఎంఆర్ కు సంబంధించినటువంటి వరిధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేసినటువంటి ఏదైతే మిల్లులకు సంబంధించిన యజమానులు దర్దాపు భారీగా కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్టు కూడా స్టేట్ ఇంట్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు అయితే గుర్తించిన. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ టీకి సంబంధించి కూడా ఏదైతే వెంకట్రావు పేటలో కూడా వెంకటేశ్వర ఏదైతే రైస్ మిల్ ఉన్నో రైస్ మిల్లులో కూడా దాదాపు 3.80 కోట్ల రూపాయలు 3.8 కోట్ల రూపాయలు కూడా భారీ అక్రమాలు జరిగినట్టు కూడా అధికారులు స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ టీం అయితే గుర్తించింది. ముఖ్యంగా కూడా అదే విధంగా కూడా అదే జిల్లాకు సంబంధించి కూడా కౌటలలో కూడా వెంకటేశ్వర ఏదైతే రైస్ మిల్లులో కూడా దాదాపు 3.5 కోట్లు కూడా భారీ అక్రమాలు జరిగినట్టు కూడా ఏదైతే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కూడా ఏదైతే సీఎంఆర్ నిధులకు ఏదైతే బియ్యానికి సంబంధించి కావచ్చు ఇవి అన్నింటినీ కూడా ఏదైతే రైస్ మిల్లు యాజమానులు అయితే పక్కదారి పట్టించి కూడా ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా కర్ణాటక కూడా భారీగా కూడా ఎగుమతి చేసి కూడా డబ్బులు దండుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి సీఎంఆర్ ఏదైతే రైస్ ఉన్నాయో వాటిని అందజేయకుండా కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా అధికారులు స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కూడా నిన్న ప్రత్యేక టీం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీం వచ్చి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆ 2 రైస్ మిల్లులను కూడా తనిఖీలు చేసి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటిని గుర్తించడం జరిగింది. మరో 15 రోజులలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా సీఎంఆర్ ధాన్యాన్ని ఖచ్చితంగా అందజేయాలి, లేదంటే కూడా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది ప్రభుత్వానికి అని కూడా ఇప్పటికే కూడా నోటీసులు అయితే జారీ చేసింది. కానీ యజమానులు అయితే ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ముఖ్యంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వచ్చి మంచిగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఏదైతే పెద్ద దంద అయితే నడుస్తా ఉన్నదో ముఖ్యంగా కూడా గతంలోనే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా 100 కోట్ల వరకు కూడా జరిగిన కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరిని కూడా అధికారుల ప్రమేయం ఉన్న అదేవిధంగా రైస్ మిల్ యజమానులపై కూడా కేసులు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రికవరీ చేయడంలో కూడా కాలయాపన చేస్తున్నటువంటి ఆరోపణలు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే మహారాష్ట్ర నుంచి ధాన్యం కొనుకొచ్చి ఈ తెలంగాణలో ఉన్న ధాన్యాన్ని కొన్నట్టు కూడా రైస్ మిల్లు యజమాని ఏదైతే డీలర్ శ్రీనివాస్ అనేటువంటి ఒక యజమాని ఆ రైస్ మిల్లుకి సంబంధించి కూడా అధికారుల అండదండలతో కూడా 1.39 లక్షల రూపాయలను కూడా పక్కదారి పట్టించినట్టు కూడా అధికారులు గుర్తించిన ఆ నేపథ్యంలోనే విచారణ చేస్తున్నటువంటి శ్రీరాంపూర్ కి సంబంధించినటువంటి సిఐ కూడా వేణుచందర్ కూడా దాంట్లో కాలయాపన చేసిండు. ఏదైతే బాధితులకు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి కారణంతో కూడా ఉన్నత అధికారులు కూడా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా భారీ అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక రైస్ మిల్ యజమాని దాదాపు 3,90 కోట్ల రూపాయల 3,90 లక్షల రూపాయల వరకు కూడా ఏదైతే సీఎంఆర్ కు సంబంధించినటువంటి వడ్లను అమ్ముకోవడం జరిగిందంటూ కూడా అధికారులు గుర్తించింది. అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల డిఎం కూడా ఆమె కూడా ఏదైతే సంధ్యారాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే సీఎంఆర్ కు సంబంధించి వడ్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని ప్రభుత్వానికి అందజేసేటువంటి ప్రక్రియలో కూడా మిల్లులకు సంబంధించినటువంటి యజమానులు అయితే భారీగా కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. ఒకవేళ కేసులు నమోదు చేస్తే కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చి కూడా మళ్ళీ కూడా తతంగం అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా కూడా ఈ దందాకు ఎవరైతే రైస్ మిల్లు యజమానులు అయితే
చేస్తున్నటువంటి ఈ అక్రమాలకు కూడా కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులు కూడా దాంట్లో వత్తాసు పలుకుతా ఉన్నారు, డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తున్నటువంటి ప్రధానంగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఏ ఒక్క అధికారిని కూడా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉన్నత అధికారులు ఎవరు కూడా ఎవరిని కూడా సస్పెండ్ చేయకపోవడం కూడా పలు అనుమానాలకు అయితే తావిస్తా ఉన్నది. నిజంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎంఆర్ వడ్లకు ధాన్యం విషయంలో కూడా భారీ అక్రమాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. మరికొన్ని రైస్ మిల్లులకు సంబంధించి కూడా మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మరికొన్ని రైస్ మిల్లులపై కూడా అధికారులు దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. దాడులలో కూడా భారీగా కూడా ఏదైతే అక్రమాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ అరుణ్ కుమార్. గుంటూరు జిల్లా తాడికొండలో ఉద్రిక్తత తలెత్తింది. అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. చెరువు కట్టపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ భద్రత మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఉద్రిక్తత తలెత్తింది. అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. చెరువు కట్టపై వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ భద్రత మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. రైట్, గుంటూరు జిల్లాలో రెవెన్యూ అధికారుల కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ సిరిసాగర్, ఏదైతే మరి రాజధాని ప్రాంతమైనటువంటి తాడికొండ నియోజకవర్గం అక్రమ కట్టడాలపై రెవెన్యూ యంత్రాంగం కూడా కొరడా చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం, ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చారు. ఏదైతే మసీదు నిర్మాణం, అదే విధంగా సాయిబాబా మందిర్, ఈ రెండు సంబంధించినటువంటి నిర్వాహకులకి ముందస్తుగానే అటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడికి కూడా వారు స్పందించినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి అధికారులు ముందస్తుగా రెవెన్యూ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మసీదుకి సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ అదే విధంగా సాయిబాబా మందిరానికి సంబంధించినటువంటి నిర్వాహకులకి ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. స్వచ్ఛందంగా కూల్చివేయాలంటూ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా వాటిని బేఖాతరు చేస్తూ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసుల బలగాల ద్వారా ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కూడా జేసీపీల ద్వారా అక్కడ ఉన్నటువంటి మసీదు, అదే విధంగా సాయిబాబా టెంపుల్ కి సంబంధించినటువంటి మందిరాన్ని కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కొద్దిసేపు ఉధృత వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ మొత్తంలో కూడా పోలీసులు బలగాలను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి, ఎందుకంటే ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఎక్కడికక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే మరి అక్రమ కట్టడాలు పూర్తిగా కూల్చివేయాలి, ఎందుకంటే రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపైన కొరడా చూపించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ, తహసీల్దార్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లారు. సిబ్బందితో కూడా జేసీపీ ద్వారా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా ముందస్తుగా ఇచ్చినటువంటి నోటీసులకి, రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి కట్టుబడి ఉండి మరోసారి కనుక మరి ఇలాంటి కట్టడాలు కనుక అక్రమ కట్టడాలు చేస్తే ఖచ్చితంగా కేసులు పెడతామని కూడా వారు హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాడికొండ చెరువు కట్టమని, ఎందుకంటే అక్కదేవత చెరువుకు సంబంధించి కూడా దాదాపు 170 మంది కూడా నివాసాలు ఆక్రమణ గురైనటువంటి నేపథ్యంలో అవి కూడా పూర్తి స్థాయిలో తొలగించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ చెరువు ప్రాంతంలో పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి భూములని ఎక్కడికక్కడ కూడా అక్రమాలకి గురవుతున్నటువంటి నేపథ్యంలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా మరి అదే ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొందరు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఎందుకంటే ప్రభుత్వ చెరువు భూములు పూర్తిగా కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి నేపథ్యం, వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ఇటీవల మనం వర్షాలు, వరదలు వచ్చినటువంటి సమయాల్లో కూడా మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ కూడా మరి రోడ్ల పైన నీళ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అక్రమ కట్టడాల వలన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి వరదలు తావుంచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ అటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా దీనిపైన
కొరడా చూపిస్తున్నారు. మసీదులు కానీ, అదేవిధంగా దేవాలయాలు కానీ, అదేవిధంగా ఇతర అక్రమ కట్టడాల పైన కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఏదైతే రాజధాని ప్రాంతం తాడికొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఖాళీ చేయించారు. ఉదయం నుంచి కూడా జేసీపీల ద్వారా అటు అధికారులు పూర్తిగా కూడా కూలగొట్టినటువంటి నేపథ్యంలో వారికి ముందస్తు నోటీసులు ఇచ్చారు. ఇలాంటి కట్టడాలు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా అటు పోలీస్ కేసులు పెడతామంటూ కూడా బెదిరింపులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానికుల కొంత ఉధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు బలగాలతో కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులకి సర్ది చెప్పి మరి పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొంచెం తగిలింది లారీ వాడు కాబట్టి ఫుల్ తగిలి ఉంటే క్రాసింగ్ ఉంది కదా, అక్కడి నుంచి మేము అంటే ఆ సైడ్ ఈ సైడ్ పంట వచ్చినప్పుడు డ్రైవర్ మార్చింగ్ అర్థమైందో లేదు మనకు తెలియదు. ఆ క్రాసింగ్ కూడా క్రాసింగ్ చేస్తుంది. నెల్లూరు నుంచి లారీ ముక్కు తిరగబడుతుంది. 5 నిమిషాలు అమ్మకి ముందుగా నేను కొన్నాను సైడ్. నేను కూడా సగం నుంచి దూరే అమ్మ చేసిన సైడ్ ఆమె అప్పుడే నేను హుషారు కాబట్టి. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం నందవరం కూడలిలో ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రైట్, ఇక ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రీసాగర్. ఏదైతే ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద అయితే మాత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 10 మందికి అయితే మాత్రం గాయాలైన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ఈ జాతీయ రహదారిపై అనేక రకాలైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పదే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ప్రికాషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం లేని పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ నందవరం కూడల దగ్గర వై జంక్షన్ లాగా ఉంటుంది. ఈ వై జంక్షన్ లోకి జాతీయ రహదారిపైకి వస్తున్నటువంటి క్రమంలో కొంత అక్కడ ఏదైనా కాటన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఉదయాన్నే ఏదైతే జామాయిలు మొక్కలు నాటేందుకు వెళుతున్నటువంటి కూలీల యొక్క ఆటోనైతే లారీ ఢీకొట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. గత కొద్ది రోజుల క్రితం అంటే సుమారు నెల రోజులు కూడా కాలేదు, ఈ నెల రోజుల క్రితం ఘటనలో ఒక లారీ అతివేగంతో ఇసుక లారీ అతివేగంతో ఒక కారును ఢీకొట్టడంతో 7 మంది అక్కడికక్కడే మృతి ఘటన అయితే చూసుకుంది. ఇదే జాతీయ రహదారిపై అంటే దానికి కూడా కోతవేట దూరం చాలా ఒక నియరెస్ట్ ఒక 10 కిలోమీటర్లు 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే ముంబై రహదారిపై అంటే నెల్లూరు నుంచి ఇటు బద్దివేల్ దాకా కూడా ఎప్పుడూ కూడా అనేక రకాల యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్ల పై అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అధికారులు చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులను చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా నిన్న డిఎల్సీ మీటింగ్ కి నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా పిలిపించి వారికి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లపై కూడా ఆయన గట్టిగా కూడా వారికి హెచ్చరిక జారీ చేసి జాతీయ రహదారుల భద్రత పట్ల కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు సూచన చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్ల యొక్క
పరంపర అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ రోజు ఉదయం ఏదైతే ఘటన చోటు చేసుకునేందో మొక్కలను నాటేందుకు వెళ్తున్నటువంటి జామాయిల మొక్కలు నాటేందుకు వెళ్తున్నటువంటి కూలీలు ఆటోని ఇక్కడ ఆగి ఉన్నటువంటి ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో ఇది ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ యొక్క 10 మందిని కూడా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఎవరైతే అత్యవసర వైద్యం ఉందో అత్యవసర వైద్యం కావాల్సిన వారిని నెల్లూరుకు తరలించడం కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చరిత్. హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కుత్బులాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అదే రోజు కుత్బులాపూర్ డీసీ నరసింహ సెలవులో ఉండటం, సిబ్బంది మంటలు వ్యాప్తి చెందుతుంటే చూసి చూడనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మా సిబ్బంది కూడా అందరూ కూడా అప్రమత్తమై మన ఈ మంటలను ఫైర్ని ఆపడానికి ప్రయత్నించారు. ఫైర్ దానివల్ల కాకపోవడం వల్ల ఫైర్ ఇంజన్స్ని పిలిపించి ఇమీడియట్గా కొంత మన అందరినీ ఆలోచి మంటల్ని ఆపేసారు. దానివల్ల కొంత పాక్షికంగా మాత్రము ఓల్డ్ ఫైల్సే, అంటే లేటెస్ట్ కాకుండా ఓల్డ్ ఫైల్స్ 2003 ఆ ప్రాంతంలో కొన్ని ఫైల్స్ కొంచెము పార్షియల్గా కాలిపోవడం జరిగింది. ఇప్పుడైతే ఆఫీస్ అయితే గ్రంథంగా వస్తుంది, కానీ ఆ పాత ఫైల్సే అవి ఉన్నాయి కాబట్టి దానికి అంటుకోవడం జరిగింది. దానివల్ల ఆఫీస్కు ఎటువంటి నష్టము జరగలేదు. మనకు ఎటువంటి కూడా మనకు బయట వాళ్ళు ఇచ్చి చేయడానికి ఆస్కారం లేదు. మన ఆఫీస్ మొత్తం సీసీ కెమెరాలతో కూడా మనకు ఉన్నది. సీసీ కెమెరాలు రికార్డింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అటువంటి మీరు చెప్పినది అవాస్తవం. అట్లా ఆఫీస్లో అసలు జరగదు కాబట్టి నేను దాన్ని ఖండిస్తున్నాను. మెక్సికోలో నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లపై నిరసనలకు దిగారు. ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు మెక్సికో కార్యనిర్వహణ శాఖకు చెందిన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెక్సికోలో అవినీతి పెరిగిపోయినా శిక్షలు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాదక ద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. క్లాడియా షీన్బామ్ అధికారిక నివాసమైన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వేల సంఖ్యలో జన సమూహం వీధుల్లోకి వచ్చారు. నిరసనకారుల్లో చాలా మంది షీన్బామ్ రాజీనామాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులకు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన మద్దతు సైతం లభించింది. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న పోలీసు బ్యారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రయత్నించారు. వెంటనే అధికారులు స్పందించి జనంపైకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో వారంతా పరుగులు తీశారు. అనంతరం ఒక గుంపు మెక్సికన్ పోలీస్ అధికారిని జనంలోకి లాగి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు గంటల తరబడి కొనసాగాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పుట్టిన మిచోకాన్లోని ఉరుపాన్ మేయర్ కార్లోస్ మాంజో హత్య తర్వాత ఉద్యమం పెరిగింది. అతను తన కుటుంబంతో కలిసి డే ఆఫ్ ది డెడ్ ఉత్సవానికి హాజరైనప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై 7 సార్లు కాల్పులు జరిపారు. దీంతో అతని మరణం యువతకు ఆగ్రహాన్ని తెప్పించింది. Por el tema le pegué a una